కోరిన కోరికల్ని ఆ చిరుమందహాసంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరు ప్రతి క్షణం నిత్యానందాన్ని పొందగలరు. ఎందుకనగా ఏది లేదు నా దగ్గర అని అనుకున్న వాళ్ళు, అన్నీ ఉన్నాయి నా దగ్గర అని అనుకున్న వాళ్ళు, నాకొస్తాయి అని అనుకున్న వాళ్ళు, ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ చివరికి ఉదయం లేవగానే ఆకలవుతుంది, మధ్యాహ్నం కాగానే ఆకలవుతుంది, సంధ్య వేళల్లో ఆకలవుతుంది, రాత్రి వేళల్లో ఆకలవుతుంది. ఆకలి అనే మిత్రువు, అందరూ ఆకలిని శత్రువు అంటారు, నేను మాత్రం మిత్రుని అంటాను. ఎందుకంటే ఆకలి తెలవకపోతే నీ బాధ్యత తెలవదు. అందుకోసమనే ఆకలిని నేను మిత్రుడిని అంటాను. ఎవరికైతే ఆకలి అవుతుందో సంపూర్ణ ఆరోగ్యవంతులు. అందుకోసమనే ఆకలి అనేది మీ యొక్క మిత్రుడు. డబ్బు అనేది అనుకోవచ్చు, డబ్బు లేకుంటే ఆకలి ఎలా తీరుతుంది. ఆ కర్మ అనేది మనతోటే వస్తుంది. మా కర్మ ఫల త్యాగే అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎప్పుడో చెప్పిండు. అర్జునుడు విన్నాడు, శ్రీకృష్ణుడు చెప్పిండు, అయిపోయింది, యుద్ధం అయిపోయింది. ఆయన చెప్పిండు, ఈయన చంపిండు, ఈయన చెప్పిండు, ఆయన చంపిండు. మనం కలియుగంలో ఉన్నాం. కానీ గొప్పగా బతకండి, గోప్యంగా కాదు. గొప్పగా బతకండి, గోప్యంగా కాదు. అనుక్యతతో బతకండి, అవహేళనతో కాదు. శ్రద్ధాభక్తులతో బతకండి, రాసుకొని కాదు. నీ గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి ఎవరు వచ్చి ఆలోచించి రోజులు పోయాయి. అందుకోసమనే కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు సదాశన, ఇవన్నీ చదువుకుంటా పోతే భగవద్గీత అన్ని శ్లోకాలు ఆయన చెప్పినాయి. పెద్ద ఆయన చెప్పిండు, అర్జునుడు విన్నాడు. అందరు పాటిస్తుర్రా లేదా అనేది మనకు సందర్భం లేదు, అసందర్భం. ఓన్లీ చచ్చిపోయిన తర్వాత వినిపిస్తుర్రు. ఎందుకంటే ఆడు చచ్చిండ్రా పోయి నువ్వన్న విను అన్నట్టు. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి సారం, 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం, ప్రతి ఒక్క అధ్యాయంలో ప్రతి ఒక్క శ్లోకంలో ఉన్నటువంటి సారం, ఒక్కొక్క శ్లోకాన్ని మీకు విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క అశోక్ వీరవల్లి ప్రతిరోజు ప్రతి ఒక్క అధ్యాయంలో 5 శ్లోకాలు, ప్రతి ఒక్క అధ్యాయంలో 5 శ్లోకాలు విత్ తాత్పర్యంగా ఇలానే మీకు వివరిస్తాను. దానికి తాత్పర్యార్థకంగా వివరిస్తాను. మన నిత్య జీవితంలో ఏం జరుగుతుందో, మన భగవద్గీతలో ఏం జరిగిందో అది కూడా వివరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అస్తు.